హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేప పిడుపు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం చేపల్ని బాగా కడుక్కొని చేసేసుకున్నాక వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత దింపేసుకోవాలి. మా కాకినాడ సైడు చేపలు ఎక్కువ దొరుకుతాయి కనుక మేము ఇలా చేప పిడుపు, ఫ్రై, కర్రీ అన్నీ చేసుకుంటాము. ఫస్ట్ అయితే దానిపై ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. తొక్క తీసిన తర్వాత లోపల గుజ్జు ఉంటుంది కదా చేపల, అదంతా తీసి పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నాయండి చేపలు. గుజ్జు అంతా ఒకవైపుకి, తొక్కంతా ఒక సైడ్కి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మధ్యన ముళ్ళు ఉంటుంది, అది తీసి పాడేసుకోవాలి. ఇంకా అలానే అన్ని చేపలు కూడా చేసుకోవాలండి. అన్ని చేపలు చేసాక చేపల గుజ్జు అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియను. ఇప్పుడు చేప గుజ్జు ఉంది కదా, దాంట్లోనే ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి అది. కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఫిష్ మొత్తం ఆనియన్స్, మసాలా అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిడిపి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో 2 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ముద్ద ఫిష్ అన్నీ, అది వేస్తున్నాను. ఆయిల్లో వేసేసుకొని అంతా వేసుకొని కలిపేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఇది కాసేపు మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. బాగా ఫ్రై అవ్వాలి కదా, మరి మధ్యలో ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకొంచెం కలుపుకోవాలి. చేప పిడుపు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినేస్తారు ఈజీగాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.